హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే సండే వ్లాగ్ అండి. మా విలేజ్ వచ్చేసి ఇల్లంతకుంట. ఇక్కడైతే మార్నింగ్ 7:00 అవుతుందండి. టైం వచ్చేసి బయట వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి మా చిన్ని కృష్ణయ్యకైతే ఒక హాయ్ చెప్పేసి వద్దాము. డైలీ మార్నింగ్ డ్యూటీ అండి ఇది. ఇక్కడైతే నేను వాటర్ చల్లి ముగ్గైతే పెట్టేస్తున్నాను. ఈ టైల్స్ పైన ఎట్లాంటి ముగ్గు వేసినా పిండితోని వేసినా ఇది ఉంటుంది కదండీ చాక్ పీస్ వాటితో వేసినా కూడా అస్సలు కనబడదండి. మేము ఈ హౌస్‌కి రెంట్‌కొచ్చి అయితే ఒక 1 డేనే అవుతుంది. ఇది సెకండ్ డే అండి. ఈ ముగ్గు అసలు ఇక్కడ ఏ ముగ్గు వేసినా టైల్స్ పైన కనబడట్లేదండి. ఓల్డ్ హౌస్‌లో ఉన్నప్పుడైతే ముగ్గు వేయడానికి చాలా మంచి ప్లేస్ ఉండేది. అక్కడ ఎలాంటి ముగ్గు వేసినా ఇంత బాగా కనబడేదంటే, ఇప్పుడైతే దానికి టోటల్ అపోజిట్ అండి. అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నా నేనైతే. ముగ్గు అస్సలు ఏం కనబడట్లే అండి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. మంచి మంచి ముగ్గులైతే వేసేదాన్ని రోజు ప్రొద్దున లేవడంతోనే. ఇప్పుడైతే ముగ్గు వేయడం ఇక అంతే అండి. చాలా కష్టము. ఇక్కడ తులసి మాత ఉందండి. ఇక్కడ కూడా నేను కుబేర ముగ్గు, పద్మం ముగ్గు అట్లా వేసేదాన్ని. ఇప్పుడు అసలు ప్లేస్ కూడా లేదండి. బాల్కనీ లాగా చిన్నగా ఉంది. అయితే ముగ్గు వేయడం అయితే అసలు నాకు వీలవ్వట్లేదండి. ఇక్కడైతే నేను ఫ్లోర్ నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను షాంపూ అండ్ కొంచెం సాల్ట్ వేస్తాను. అండ్ పచ్చకర్పూరం ఉంటుంది కదా! అది వేసి తుడుస్తాను. నెగెటివ్ ఎనర్జీ అనేది మొత్తం బయటికి పోతుంది. పచ్చకర్పూరం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ హాల్‌లో కూడా తుడుస్తున్నానండి. హాల్ అయితే మరీ చిన్నగా ఉంది. ఒక 2 టబ్బు చైర్స్ అండ్ నా మిషన్ రెండే పడుతున్నాయండి దీంట్లో. అంతకెక్కువ అసలు ఏది కూడా పట్టదు. ఒక పీట లాంటిది ఉందండి మాకు. అది కూడా అస్సలు పట్టట్లేదు. దాన్ని కూడా బయటే వేసేసాము. ఇప్పుడైతే ఫ్లోర్ అయితే తుడిచేస్తున్నానండి. ఇక్కడైతే నైటు ఇక్కడ బోళ్ళన్నీ సింక్‌లోనే ఉండిపోయాయండి. ఇవన్నీ అయితే నేను కడిగేస్తున్నాను ఫాస్ట్‌గా. ఇక్కడ ట్యాప్ ఉంది చూసారా? అదైతే అసలే రావట్లేదండి ట్యాప్. చాలా సన్నగా వస్తుంది. 15 మినిట్స్‌లో అయ్యే పని 30 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. చాలా చిరాకొచ్చేస్తుందండి. అండ్ ఇదంతా చేశాక టీ అయితే పడాల్సిందే కదా! ఇక్కడైతే నేను టీ అయితే రెడీ చేస్తున్నాను. హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ నుండి టోటల్ వర్కే ఉందండి. ఎందుకంటే మేము 2 డేస్ బ్యాకే రూమ్ అయితే షిఫ్ట్ అయ్యాము. అన్నీ ఇంకా అసలు సామాన్ అయితే సర్దుకోలేదండి. కొంచెం లగేజ్ ఉంటుంది కదా! అదైతే సర్దుకున్నాము. మేము ఫస్ట్ ఖాళీ చేసింది ఫస్ట్ ఫ్లోరే. మళ్ళీ ఇప్పుడు రెంట్‌కి న్యూ హౌస్‌కి వచ్చింది కూడా ఫస్ట్ ఫ్లోరే అండి. స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల లెగ్స్ అన్నీ చాలా పెయిన్ వచ్చేసాయి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ గనుక మీకు నచ్చితే నన్నైతే ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్‌ని. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. నా ఛానల్ ఇంకా చాలా మందికి తెలుస్తుంది. నా ఛానల్‌లో అన్ని యూజ్‌ఫుల్ వీడియోసే ఉన్నాయండి. నా ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ కోసం అయితే నేను నా దగ్గర పచ్చి కొబ్బరి ఉండే. అయితే పచ్చి కొబ్బరిలో లవంగాలు అండ్ ఒక 2 యాలకులు అట్లా వేసి అయితే మిక్సీ పడుతున్నానండి. ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్‌లో నేనైతే ఎండు కొబ్బరి అయితే అసలు వాడనండి. పచ్చి కొబ్బరి ఉంది కదా! టేస్ట్ అయితే బావుంటుందని ఇట్లా వేస్తున్నాను. అండ్ పులుసు చేస్తున్నాను నేను. చికెన్ పులుసు చేస్తున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి ఉంటే టేస్టీగా ఉంటుందని ఇదైతే వేస్తున్నానండి. ఆల్మోస్ట్ కర్రీ కూడా ఇట్లా రెడీ అయిపోయింది. అంటే ఎక్కువ మరీ సూప్ కాదండి. మామూలుగా లైట్‌గా అట్లా చేస్తున్నాను. చపాతీలోకైతే సూప్ ఉండాలి కదా! అందుకే అట్లా చేస్తున్నానండి. ఇక్కడైతే లాస్ట్ కసూరి మేతి అండ్ ఏమంటారు కొత్తిమీర 2 వేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మేమైతే తినేస్తున్నాము. టైము 12 అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి. ఇంట్లో వర్క్ చాలా ఉంటుండే. అన్నీ సర్దుకోవడానికే టైం అయిపోతుంది. అందుకే టిఫిన్ అయితే ఏం చేయలే. డైరెక్ట్‌గా అన్నం అయితే తినేస్తున్నాము. వచ్చేసి మా పాప అండ్ వాడొచ్చేసి మా బాబండి. మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చున్నారు బట్ కనబడట్లేరు. అందరం కలిసి ఇట్లా తినేస్తున్నాము.
ఇక్కడైతే బట్టలన్నీ వాష్ చేశానండి. నీళ్ళన్నీ కింద ఆరిపోయే వరకైతే ఇట్లా బకెట్ పైన పెట్టాను. వీటిని ఆరేస్తే ఒక పని అయిపోతుంది. చెట్లకు కూడా నీళ్ళు పోయాలి. కొన్ని చెట్లే ఉన్నాయండి. అన్ని ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా, దాంట్లో అయితే ఈ చెట్లన్నీ పెట్టాను. కొంచెం మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే చిన్న చిన్న మొక్కలు అని ఇట్లా పెట్టానండి. బట్టలన్నీ వాష్ చేశాక కొంచెం రిలాక్స్ అవుదామని అక్కడే అట్లా కూర్చున్నాను నేనైతే. ఇంట్లో కొన్ని మొక్కలైనా నాటుకోవాలండి. మన మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది వాటిని చూస్తుంటే. కొంచెం మనకు వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా మంచి రిలాక్స్ అయితే ఉంటుంది వాటిని చూస్తుంటే. ఇంకా ఇప్పుడైతే బయటికైతే వెళ్ళాలి మేము, ఎందుకంటే మా చెల్లె వాళ్ళ పాపది బర్త్డే ఉంది. గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. నేనైతే సిల్వరీ పట్టీలు తీసుకుందాం అనుకుంటున్నాను. సిల్వర్ పట్టీలు నాకు అండ్ మా పాపకి అండ్ చెల్లి వాళ్ళ పాపకి ముగ్గురికి కూడా తీసుకుంటాను. అక్కడైతే నేను వీడియో ఏం తీయను, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పట్టీలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవైతే నేను తీసుకున్న పట్టీలండి. షాప్లోకి కొత్తగా వచ్చాయంట. నాకు కూడా చూడగానే మంచిగా అనిపించింది. ఎప్పుడు అసలు నేను ఇట్లాంటివి వేసుకోలేదండి. బాగున్నాయి కదా, డైలీ వేర్ కూడా మంచిగా యూజ్ అవుతాయని తీసుకున్నాను. అవైతే 2.5 తులాలు ఉన్నాయండి. ఇవైతే మా పాప పట్టీలు. ఇవైతే 4.5 తులాలు అయితే ఉన్నాయండి. అయితే ఇవి లైట్ వెయిట్ అయితే కాదండి, మంచి వెయిట్లో ఉంటాయి పట్టీలు. అండ్ ఇవైతే మా చెల్లి వాళ్ళ పాప కోసం మేము తీసుకున్న పట్టీలండి. ఇవైతే 3.5 తులాల కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఈ పట్టీలు వచ్చేసి. అండ్ మా పాప లాంటి పట్టీలే చూసాము, అవి తీసుకుందామని, బాగున్నాయి కదా అవి అని. బట్ ఈ సైజులో అయితే 1 ఇయర్ పాప కంటే అవి లేవండి అని అయితే చెప్పారు షాప్ వాళ్ళు. అందుకే మళ్ళీ ఇవి అయితే తీసుకున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిందండి. ఇక్కడ బయట టేబుల్ అనేది ఇక్కడ వేసాము. ఇంట్లో అసలు ప్లేస్ లేకపోతే బాగుంది కదా, చెట్లు కూడా పక్కనే ఉన్నాయి. కూర్చొని టీ తాగుదామని చెప్పేసి అక్కడే కూర్చొని టీ తాగుతున్నాం. ఇక్కడైతే మా పాప టబ్బు చైర్లో కూర్చుందండి. తల నిండా పెయిన్లు జస్ట్ అయితే పోయినాయండి పెయిన్లు అయితే. మొన్న ఒక వీడియో కూడా చేశాను పెయిన్లది, ఒకసారి చూడండి. అది ఈరుపు మాత్రం ఉంది, అది తీసేద్దామంటే అస్సలు తీసేయనివ్వట్లేదు. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది టైమ్. నేనైతే జీన్స్ ఉంటుండే, అది చాలా హైట్ ఉందండి. ఇంట్లో కట్ చేసి అయితే స్టిచ్ చేశాను కొంచెం చిన్నగా చేయడానికి. ఇక్కడైతే మా పాపకి హోంవర్క్ చేస్తున్నాను నేను. తను కొత్తగా రైటింగ్ ఇట్లా నేర్చుకుంటుందండి, రాయడము. ఒక ట్యూషన్కి వెళ్తుంది డైలీ. అక్కడ సార్ వాళ్ళు ఇట్లా రైటింగ్ అని పిల్లలకు నేర్పిస్తున్నారు. తను వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్. బట్ చాలా హ్యాండ్ రైటింగ్లో చాలా ఇంప్రూవ్ అయిందండి, చాలా బాగా రాస్తుంది. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నానని హ్యాండ్ అయితే అడ్డుగా పెట్టింది. నేనే హ్యాండ్ తీసేయమనంటే మళ్ళీ తీసేసింది. రైటింగ్ అయితే చాలా బాగుంటుందండి మా పాపది. ఏం చేస్తున్నావు మమ్ములు నువ్వు? నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా. ఏం పెట్టుకుంటున్నావు? నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావా? ఎందుకు పెట్టుకుంటున్నావు మరి? చెల్లి బర్త్డేనా? మరి బ్లాక్ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నావా? అందుకే బ్లాక్ పెట్టుకుంటున్నావా? బ్లాక్ డ్రెస్, బ్లాక్ గర్ల్ ప్యాంట్, బ్లాక్ చెప్పెస్. అవునా, అన్ని బ్లాకా? కమ్మలు కూడా బ్లాక్. ఏంటి, ఇయర్ రింగ్సా? ఓహో. అయితే నీకు బ్లాక్ డ్రెస్ ఎవరు స్టిచ్ చేసిండ్రా లేకపోతే కొనుక్కొచ్చిందా షాప్ నుండి? ఎవరు చేశారు? మీ మమ్మీ చేసిందా? ఎట్లా చేసింది మరి? తెలుగు ఎట్లా చేసింది, స్కూల్ నుంచి వచ్చినాక మొత్తం రెడీ చేసింది. అవునా, ఒకసారి మరి చూపిస్తావా నీ బ్లాక్ డ్రెస్? ఓకే, అది పెట్టుకున్న తర్వాత చూపించు నీ బ్లాక్ డ్రెస్ ఎలా ఉందో. అయిపోయింది, ఇప్పుడు చూపిస్తావా బ్లాక్ డ్రెస్? అండ్ ఇదైతే నేనే స్టిచ్ చేశానండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.